హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుసి రుచీస్. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్ ఐటమ్ స్విస్ రోల్. ఇది బేకరీ నుంచి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 eggs వరకు యాడ్ చేయాలి. దీంట్లోకి 1/4 కప్ షుగర్ని యాడ్ చేయాలి. ఈ షుగర్ని 2 భాగాలుగా విభజించి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిసిన తర్వాత మళ్ళీ మిగిలిన సగం కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫోమ్ వచ్చేదాకా కలుపుకోవాలి. కాబట్టి నేను బీటర్ని యూస్ చేశాను, త్వరగా అవుతుందని. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్ యూస్ చేసుకొని ఈ ఫోమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలపండి, బీట్ చేయండి. తర్వాత దీంట్లోకి 1/4 కప్ మైదా యాడ్ చేయాలి. మైదా బాగా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లోకి కొంచెం అంతా బేకింగ్ పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలిపి, బేకింగ్ పౌడర్ కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని యాడ్ చేయాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ యాడ్ చేయాలి. సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను. శనగ నూనె లాంటివి దీనికి పనికిరావు. యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఈ బ్యాటర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. కాబట్టి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి స్టవ్ ఆన్ చేసి మంటని ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. లిడ్కి హోల్ ఉంది కదా, అందుకని ఆవిరి బయటకు పోకుండా నేను ఒక పేపర్తో దాన్ని కవర్ చేశాను. ఇప్పుడు 5 minutes పాటు కుక్ చేసిన తర్వాత ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే ఏమి అంటకుండా ఉందంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ కేక్ని. దీనిపైన నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ యాడ్ చేస్తున్నాను. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని కేక్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేయడం కూడా చాలా ఈజీ. ఎటువంటి ఓవెన్ లేకపోయినా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసేసినాక రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా పర్ఫెక్ట్గా రోల్ చేసేసుకొని సైడ్స్ను కూడా లాక్ చేసేయాలి. బేకరీ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా రోల్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 లేక 10 నిమిషాల పాటు ఉంచాలి. నేనైతే డీపర్లో పెట్టేశాను కాబట్టి 5 నిమిషాల పాటు పెట్టాను. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసేసి బటర్ పేపర్ని తీసేసి దీనిపైన షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. టీ స్టైనర్లో తీసుకొని షుగర్ పౌడర్ మెల్లగా ఇలా చల్లుకుంటూ యాడ్ చేసేసేయాలి 2 వైపులా. ఇప్పుడు వీటిని కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇవి పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈ పిల్లల బర్త్డేస్ అప్పుడు కూడా కొత్తగా ఇలా ట్రై చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రోల్స్ చాలా బాగుంటాయి, స్విస్ రోల్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా నచ్చుతుంది. ఎప్పుడు కేకు బ్రెడ్ ఒకేలా పెడితే పిల్లలు తినరు కదా, అందుకని ఒకసారి కొత్తగా మీరు ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.